ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా కృష్ణా రీజియన్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రక్తదాన శిబిరాన్ని విజయవాడ ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారైన ఆర్ నాగరాజ్ గారు ప్రారంభించారు. ఆయన రక్తదానానికి విచ్చేసిన ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రక్తదానం వలన ఎందరికో ప్రాణదానం చేయవచ్చునని, అంతేకాకుండా రక్తదానం చేయటం వల్ల రక్తదాతకి శరీరంలో ఎక్కువ మోతాదులో నిల్వ ఉన్న ఇనుపధాతు బయటికి వెళ్లి అతనికి గుండె సంబంధమైన రుగ్మతలు రావని, అలాగే క్యాన్సర్, డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని, అంతేకాకుండా పదే పదే రక్తదానం చేయటం వలన క్రొత్త రక్తం పునరుత్పత్తి అవుతుందని, క్రొత్త రక్తానికి ప్రాణవాయువును సంగ్రహించే శక్తి అధికంగా ఉంటుంది. దానివల్ల రక్తదాతకి శరీరంలో ఉత్సాహము, ఉత్తేజము కలుగుతుందని చెప్పారు. రక్తదానానికి ముందుకు వచ్చిన ఎంప్లాయీస్ ని అలాగే యూనియన్ నాయకులను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుదేశ్ కుమార్ గారు, సూర్యదేవర నాగేశ్వరరావు గారు, ఆర్టీసీ డాక్టర్ స్వర్ణ గారు, రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ టివి భవాని గారు, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ సెక్రటరీ వైవి రావు గారు, రీజనల్ సెక్రటరీ ఎండి ప్రసాద్ గారు, అధ్యక్షులు బిపి నందన్ గారు, వీరే కాకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎమ్మెల్యే షేక్ నాజర్ వల్లి గారు మరియు సిపిఐ సిటీ సెక్రటరీ దోనేపూడి శంకర్ గారు పాల్గొనడం జరిగినది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వారు రక్తదాన శిబిరాలను క్రమము తప్పకుండా నిర్వహిస్తూ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ వారిని ఆహ్వానిస్తున్నారు. అందుకు రెడ్ క్రాస్ తరపున ఆర్టీసీ ఎంప్లాయీస్ కి, యూనియన్ నాయకులకు, ఆర్టీసీ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెడ్ క్రాస్ కి మీరిచ్చే రక్తదానం అమూల్యం, అపురూపం, ఎందరికో ప్రాణప్రదం. ముఖ్యంగా రెడ్ క్రాస్ 50 మంది తలసీమియా చిన్నారులకు క్రమం తప్పకుండా రక్తాన్నిచ్చి గత కొన్ని సంవత్సరాలుగా ఆదుకుంటున్నది. ఈ తలసీమియా చిన్నారుల జీవితం అనునిత్యం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మీదే ఆధారపడి ఉన్నది. సకాలంలో రక్తం ఎక్కించుకోకపోతే వారి మనుగడ ప్రశ్నార్థకం. అందుకే మీరిచ్చే ప్రతి రక్తం బొట్టు ఈ చిన్నారులకు కొన్ని రోజుల జీవితాన్ని ఇస్తుందన్న సత్యాన్ని మరువద్దు. అందుకే మీ రక్తదానం రెడ్ క్రాస్ కి ఎంతైనా అవసరం. స్వచ్ఛంద రక్తదాతలారా, మానవత్వం మూర్తిభవించిన ప్రాణప్రదాతలారా, ఒక్క క్షణం ఈ చిన్నారుల గురించి ఆలోచించండి. మీ ఆపన్న హస్తం అందించి ఈ చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపండి. ఈనాటి ఈ రక్తదాన శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులకు, ఎంప్లాయీస్ కి మరియు ఆర్టీసీ యాజమాన్యానికి పేరు పేరున రెడ్ క్రాస్ విజయవాడ ధన్యవాదాలు తెలియచేస్తున్నది.